ఏదైనా ఒక రాశి అద్భుతంగా ఉంది శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే అది వృషభ రాశినే. ఇంకా అయిపోయింది, ఇంకేం చెప్పనవసరం లేదు. నిజంగా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ఇళ్లలో వినకూడని వార్తలు జరగకూడని సంఘటనలు కూడా బాగా జరిగినాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడిపోయారు. అయితే ఈ సంవత్సరం నుంచి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి నిజంగా చెప్పాలంటే అతిశయోక్తి కాదు, పట్టింది బంగారమే. అన్ని పనుల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం టెక్నికల్గా చూద్దాం. అది ఒక ఓపెన్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది, బట్ దానికి సపోర్టింగ్ డేటా ఎవిడెన్స్ ఉండాలి కదా మనం చెప్పుకోవడానికి. మనకి ఇందులో ఆదాయ ఫలాలు కనుక చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5. సో మీకేం అర్థమైంది ఇక్కడ? ఆదాయం 11, వ్యయం 5 అంటే వీళ్ళు ఒక 6 సేవింగ్ లోనే ఉన్నారు, 6 పాయింట్లు. ఇంకేం కావాలి? ఇంకా అయిపోయింది కదా. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ రెండో ఒక ఎవిడెన్స్ అనమాట. రెండో స్టేట్మెంట్ వాళ్ళకి అండి వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 3. కొంచెం అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది కొంచెం గమనించుకోవాలి. అంటే ఇప్పటిదాకా వాళ్ళు కొంచెం సరిగా లేదు కదండి, వీళ్ళు కొంచెం ఎదుగుతూ ఉంటే ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదేదో మొన్న ఒక గొప్ప మహానుభావుడు చెప్తూ ఉన్నాడు అనమాట, మీ వెనక ఏడుస్తూ ఉన్నారు అంటే మీరు 10 అడుగులు వాళ్ళకంటే ముందులో ఉన్నారు అన్నట్టు. అవును, మీ వెనక మాట్లాడుతున్నారంటే బ్రహ్మానందం గారు వెనక మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెనకే ఉన్నారని అర్థం అని చెప్పారు. అట్లానే వీళ్ళని అవమానిస్తూ ఉన్నారంటే వీళ్ళు వాళ్ళకంటే ముందున్నారు అన్ని వ్యక్తులను గమనించుకోవాలి. సో ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు.